హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రను విందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 14 ఏప్రిల్ 1891లో అప్పటి సెంట్రల్ ప్రొవిజన్ సైనిక స్థావరమైన మౌ అనే గ్రామంలో జన్మించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అని కూడా పిలుస్తారు. అంబేద్కర్ తండ్రి రామ్జీ మాలోజీ, తల్లి భీమాబాయి దంపతులకు చివరి సంతానంగా జన్మించాడు. అంబేద్కర్ గారు కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి, లండన్ విశ్వవిద్యాలయం నుండి డిఎస్సి పట్టాను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించుకున్నారు. అంబేద్కర్ గారు న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రంలో పరిశోధనలు చేశారు. అతను ప్రముఖ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయవేత్త. అతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారు. అతను స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి. అంబేద్కర్ చేసిన విశేష కృషికి ఇతని పుట్టినరోజును అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటారు. డిసెంబర్ 6, 1956లో మరణించారు. అంబేద్కర్ మరణాంతరం 1990లో భారతరత్న పురస్కారం లభించింది. ఇదండి అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర. ఇతని యొక్క జీవిత చరిత్ర కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.